యొక్క సారాంశం, పాపమును బట్టి దేవుడు లోకానికి చెప్పండి తీర్పు తీరుస్తాడు. పాపము పాపమే. పాపముతో దేవుడు ఎన్నడూ రాజీ పడేవాడు కాడు. పాపమును బట్టి దేవుడు లోకానికి తీర్పు తీర్చే సమయానికి ముందు ఒక్క క్షణము ముందు పాపమును బట్టి దేవుడు లోకమునకు తీర్పు తీర్చే ఒక్క క్షణానికి, ఒక కనురెప్పపాటు సమయం ముందు బూరధ్వని శబ్దం వినబడబోతుంది. ఆ బూర శబ్దం వినపడగానే ఏర్పరచబడిన వారందరూ గూళ్ళకు వేసినట్లుగా ఈ దీన శరీరములు మార్పు చెంది మహిమగల శరీరములుగా మార్చబడి మహిమ మేఘమెక్కి మధ్య ఆకాశంలో ప్రభుని కలుసుకోవటానికి వెళ్ళబోతున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది నిరీక్షణ. అలా వెళ్ళిపోయిన వారు, ఎత్తబడితే విడువబడిన వారు కనురెప్ప పాటులో సంఘం ఎత్తబడింది. సంఘం అంటే సంఘం అనుకోకండి. సిద్ధపడిన వారు, అలంకరింపబడిన వారు, పెండ్లి కుమార్తె తనను తాను అలంకరించుకున్నది. సత్క్రియల చేత, సద్గుణాల చేత ఎవరైతే తమను తాము అలంకరించుకున్నారో, సంసిద్ధులయ్యారో, వధువు సంగముగా, పెండ్లి కుమార్తె సంగముగా సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి, అదుగో పరమగీతములో అంటాడు కదా, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు కలదై, చంద్రుని అంత అందము కలదై, వ్యూహిత సైన్య సమభీకర. అంటే సమభీకర అంటే అర్థం ఏంటి? వచ్చే వాణితో భీకరత్వం, ఆయనతో సమభీకరత్వం, ఆయనను పోలిన భక్తి, ఆయనను పోలిన పరిశుద్ధత, ఆయనను పోలినటువంటి వ్యక్తిత్వం కలిగిన సమభీకర రూపునిగా అలంకరించబడిన వారు మహిమ మేఘమెక్కబోతున్నారు. ఎత్తబడిన వారు పెండ్లి విందులో పాల్గొబోతున్నారు. విడువబడిన ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అయితే నేను మీతో చెబుతున్న మాట, ఆయన రాకడ, భూమి మీదకి వచ్చే రాకడ కూర్చుని మాట్లాడలేదు. ఆయన రహస్య రాకడ క్రైస్తవ్యానికి కాదు, ఏర్పరచబడిన వారికి అది నిరీక్షణ. ప్రభుని కలుసుకోబోతున్నామన్న నిరీక్షణ, ప్రభుతో కూడా ఉండబోతున్నామన్న నిరీక్షణ, ఇదిగో రాబోతున్న నాశనము నుండి, తీర్పుల నుండి తప్పించబడబోతున్నామన్న నిరీక్షణ కలిగిన వారు ఒకరైతే, నిరీక్షణ కలిగిన గుంపు ఒకరైతే, శ్రమలకు, దేవుని తీర్పులకు సిద్ధపడుతున్న వారు మరొకరు. ఆ మహిమగల రాకడలో ఎత్తబడాలని, ఆ మహిమగల రాకడ కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న గుంపు ఒకరైతే, ప్రపంచ నియంత కొరకు ఎదురు చూస్తున్న గుంపు మరొక గుంపు. అదిగో వధువు సంఘం ఎత్తబడిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచమంతా గందరగోళం కాబోతుంది. ప్రపంచమంతా అలజడి కాబోతుంది. ఎక్కడివి అక్కడే స్ట్రక్ అయిపోతాయి, ఎక్కడివి అక్కడే నిలిచిపోతాయి. ప్రపంచమంతా ప్రతికూలతలు స్తంభిస్తాయి. ప్రపంచమంతా అలజడి రేగిపోయి స్తంభించిపోయినప్పుడు దాన్ని అణచటానికి జ్ఞానవంతుడు ఎవడైనా కావాలని ప్రపంచ రాజ్యాలు ఒక క్షణంలో కూలిపోతాయి. ప్రభుత్వాలన్నీ నమూల నాశనమైపోతాయి. మరి ప్రపంచ పరిస్థితి చక్కబెట్టగలిగిన వాడెవడు? ప్రపంచంలో ఒకేసారి కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది కనబడకుండా పోయారు. ఎక్కడ చూసిన గందరగోళం ఉంది. ప్లేన్లు కూలిపోయినాయి. ఉదాహరణకి ఒక విమానం నడుపుతున్న డ్రైవర్, ఒక విమానం నడుపుతున్న ఫ్లైట్ ఆయన ఏమంటారు, పైలట్, ఆయన రక్షింపడ్డాడు, సిద్ధపడ్డాడు, ఆయన వెళ్ళిపోయాడు. మరి ఆ విమాన సంగతి ఏంటి? మరి ఇలాంటివన్నీ జరుగుతాయి ప్రపంచంలో. ట్రైన్ నిలిపేవాడు పోయాడు పైలట్, మరి ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఎంతమంది? ఇలాంటి సంభవాలు ఎన్ని జరుగుతాయి? అలాంటి ప్రపంచం చేత అంతా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, గందరగోళ పరిస్థితి ఏర్పడితే, అప్పుడు శాస్త్రవేత్తలు మరొకటి అంటారు, ప్రపంచంలో అదిగో అంతరిక్షం నుండి ఏలియన్స్ వచ్చి వెళ్ళి ఎత్తుకుపోయారను అదొక వార్త. ఇదంతా సహజం. అప్పుడు ప్రపంచం అంతా గందరగోళమైనప్పుడు ఆ ప్రపంచంలో ఉన్న గందరగోళాన్ని సర్దుబాటు చేయటానికి ప్రపంచ నియంతలందరూ కలిపి
ఒకరిని ఎన్నుకోబోతున్నారు. అతడే క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధితో 7 సంవత్సరాల నిబంధన చేసుకొని 7 సంవత్సరాలు భూమి మీద వాడు పరిపాలించబోతున్నాడు. క్రీస్తు విరోధి పాలన రాబోతుంది ప్రపంచం మీదకి. క్రీస్తు విరోధి పాలన రాబోతుంది. క్రీస్తు పాలన కాదు, క్రీస్తు విరోధి పాలన. వాడికి 2 పేర్లు ఉన్నాయి, క్రీస్తు విరోధి ప్లస్ అబద్ధ క్రీస్తు. ఏంటి అబద్ధ క్రీస్తు అంటే అర్థం ఏంటి? అబద్ధ క్రీస్తు అంటే ఏంటి? మనలాంటి వాడు మిగిలిపోయాడు అనుకో, ఒకవేళ కూడా మనకేమో క్రీస్తులాగానే కనబడతాడు, మిగతా వాళ్ళకేమో క్రీస్తుకు, అన్యులకేమో క్రీస్తు విరోధిగా కనబడతాడు. మనలాగా ఒకవేళ ఎవరైనా మిగిలిపోయాడు అనుకో, ఈయన మెస్సీ అని మనం కూడా నమ్మేసేటట్టుగా అబద్ధపు క్రీస్తు. అలాంటి వాడు ప్రపంచాన్ని 7 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. ఈ 7 సంవత్సరాల క్రీస్తు విరోధి పాలనలో దేవుడి లోకానికి తీర్పు తెచ్చిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకు తీర్పు తెచ్చిపోతున్నాడు? లోకములో ఉన్న పాపమును బట్టి, బలాత్కారమును బట్టి దేవుడు లోకానికి ఆయన ఎప్పుడు వచ్చునో ఎవరికి, ఆయన వచ్చినప్పుడు ఈ 2 సంభవాలు జరుగుతున్నాయి అని చెప్తున్నాను. ఒక గుంపు ఆయనను ఎదుర్కోవటానికి వెళ్ళిపోయింది, ఇంకొక గుంపు భూమి మీద ఉన్న పాపమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తుంటే ఆ తీర్పులను అనుభవించటానికి భూమి మీద ఉండిపోయింది. మరి ప్రభు వచ్చినప్పుడు సంసిద్ధమై సిద్ధపడి ఎత్తబడిన వధువు సంఘం వరుసలో ఉంటావా? దేవుని తీర్పులు అనుభవించటానికి భూమి మీద విడువబడుతున్న గుంపులో ఉంటావా? ఆ తీర్పులు ఎలా ఉంటాయంటే, భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు అలాంటి శ్రమ భూమి మీదకు రాలేదు, ఎవడు చూడలేదు, అది ఇలా ఉంటుందని ఎవడు చెప్పలేడు. అలాంటి భయంకరమైన, ఒకవైపునేమో పరలోకము నుండి దేవుని ఉగ్రత కుమ్మరించబడతా ఉంటుంది, మరొక వైపునేమో భూమి మీద ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి. ఆ ప్రకృతి వైపరీత్యాలు సాదాసీదా కాదు, భయంకరంగా ఉంటాయి. ఒకవైపు భూమి మీద ప్రకృతి వైపరీత్యాలు, మరొక వైపున పరలోకము నుండి దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఒకవైపునేమో ప్రకృతి వైపరీత్యాలు. ఇదే సమయంలో దేవుడు అగాధపు తాళపు చెవులు తెరిచి కింద ఉన్న దురాత్మల సమూహం అంతటిని భూమి మీదకు వదిలేస్తాడు. ఆ అగాధమును తెరవబడి లెక్కించలేని కోట్ల కొలది దురాత్మలు భూమి మీదకు వచ్చి విడువబడిన జనాంగాన్ని ఏడిపించబోతున్నాయి. అవి గుర్రములను పోలి ఉంటాయి, అవి ప్రజలకు మరీ హానికరమైన కీడు చేయబోతున్నాయి. 3 విధాలుగా ఉంటుంది. ఒకవైపు దేవుని ఉగ్రత గుమ్మరించబడతా ఉంటుంది, అసలు దేవుని ఉగ్రత చాలజాడిన వాడేవాడు. మరొక వైపున భూమి మీద ప్రకృతి వైపరీత్యాలు, కింద నుండి విడిపించబడిన దురాత్మల సమూహాలు వచ్చి ప్రజలను బాధించబోతున్నాయి. ఈ 3 విధాలుగా విడువబడిన జనాంగం భయంకరమైన శ్రమ అనుభవించబోతున్నారు. నువ్వు విడువబడే వరుసలో ఉంటే ఇలా ఉంటుంది. ఎత్తబడితే యేసుతో కూడా విందులో పాల్గొంటావు. ఆ విందులో పాల్గొంటావో అసలు నువ్వే ఒక వధువై ఆయన భార్యగా, ఆయనకు కలిగిన దానంతటికి వారసురాలుగా ఆయన పక్కనే కూర్చొని సమభాగస్తురాలు అవుతావు. ఇందులో ఉండే గుంపు ఒకటి, ఆయన భార్యగా ఎత్తబడే ఒకరు. దేవునికి స్తోత్రం. ఒకరంటే ఒకరు కాదు, ఏర్పరచబడిన వారిలో ఇందు తినే గుంపు ఒకటి ఉంటుంది, పెండ్లి కుమార్తె గుంపు ఒకటి ఉంటుంది. పెండ్లి కుమార్తె గుంపులో మనం ఉండాలని మనం కోరుకోవాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.